జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి. జై వారాహి దేవి. ఫస్ట్ డే కదండి, అందుకే చిన్న శ్లోకం అంటే పాటలాగా నేను ముందు ఆమెకి ఇష్టమైన నైవేద్యం అయితే చేస్తున్నాను. దీంట్లో చక్కెర బదులు మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి. దానికి సరిపడా ఒక కప్పు చక్కెరని 2-3 కప్పుల వాటర్ వేసుకొని దాంట్లో చక్కెరని వేసి కొంచెం మరగనివ్వాలి. పక్కన పొయ్యి మీద పెట్టేసుకున్నాను. దాన్ని ఇంకొక బాండీ పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నాను. చెప్పాను కదా, పావు కప్పు రవ్వను తీసుకొని దాంట్లో వేయించుకోవాలి. అల్లరి చేస్తుంది. గీ వేడయ్యాక దాంట్లో రవ్వను వేసుకొని బాగా వేయించుకోవాలి. లైట్గా కలర్ వచ్చేస్తే సరిపోతుంది. అది వేగిపోయిందండి. వాటర్ని ఒక్కసారి కలుపుకోవాలి, ఎందుకంటే చక్కెర కరగాలి కదా, లేదంటే కింద ఉండలుండల్లాగా కట్టేస్తుంది. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కదా, దాన్ని యాలకులు అలాగే మిరియాలు కూడా కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది మనం అభిషేకం చేస్తాం కదా, పంచామృతం. అది పంచామృతం అంటే ఏమీ లేదండి, పాలు, పెరుగు, తేనె, చక్కెర అలాగే నెయ్యి. ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం కాసేపు అది చక్కెర అంతా కరిగిపోయింది కదా, ఆ వాటర్ని వేసుకోవాలి. చాలా వాటర్ వేసాం కాబట్టి కింద ఏమో గడ్డలు కట్టదు. ఇది ఆల్మోస్ట్ కావడానికి మనకు తొందరగా అయిపోతుంది. ఒక పావు గంట పడుతుంది. కొంచెం దగ్గర పడ్డది కదా. ఇప్పుడు మనం కొన్ని వాటర్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. దీంట్లో అస్సలే పాలు ఉండవండి. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. చూడండి, కొన్ని వాటర్లో ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేయద్దండి, చేదు వచ్చేస్తుంది. కొంచెం పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. యాలకుల పొడి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు కలుపుకున్న ఫుడ్ కలర్ని కూడా వేసేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసి ఆల్మోస్ట్ అయిపోయింది. దగ్గరకు వచ్చేసింది. ఇంత అయితే సరిపోతుందండి, ఎందుకంటే చల్లగా అయినాక మనకి ఇంకా గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటే సరిపోతుంది. ఓకే అండి, ఇది మా వారాహి దేవి ప్రసాదం. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై వారాహి.